హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి చాలా కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా మనం హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీకే అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ని ఇప్పుడు జస్ట్ మనం 99 రూపీస్కే అందిస్తున్నాం. సో ఎవరైనా కావాలనుకుంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో మనం టాప్ 50 టాపిక్స్ అనేటువంటివి ఒక్కొక్క టాపిక్ 20 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను మనం టెస్ట్ సిరీస్ రూపంలో అయితే అందిస్తున్నాం. ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఫిబ్రవరి మంత్ సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ప్రజెంట్ అందుబాటులో ఉంది. ఇవి కూడా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ఇంకా అవే కాకుండా జనరల్ ఇంగ్లీష్ కావచ్చు అండ్ రీజనింగ్ సంబంధించిన కోర్సెస్ కూడా 99 రూపీస్కే ఉన్నాయి. ఇంకా గ్రూప్ 2 కానిస్టేబుల్, ఎస్ఐ, ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని వాటికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాసెస్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్ చూసే ముందు మనం గ్రూప్ 1 మెయిన్స్ మార్క్స్ సంబంధించినటువంటి ఒక సర్వే అయితే కండక్ట్ చేస్తాం. సో దీని ఆధారంగా నిన్న ఈవినింగ్ నేను ఒక వీడియో కూడా చేశాను, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎలా ఉండవచ్చు అనేది. అయితే దానిలో కొంతమంది అభ్యర్థుల యొక్క మార్క్స్ అనేటువంటిది రాంగ్గా రావడం జరిగింది. అంటే మనం పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు అది రాంగ్గా తీసుకుంది. దాన్ని సరిచేసి నేను మళ్ళీ ఆ పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా నేను ప్రైవేట్లో అయితే పెట్టాను. సో ఇక్కడ మన సర్వే ప్రకారం హైయెస్ట్గా 506.5 మార్క్స్ అనేటువంటిది హైయెస్ట్గా ఉన్నాయి. దాదాపుగా 450 ఎబోనే, మీరు ఇక్కడ 450 ఎబోనే ఒక 24 మెంబర్స్ అయితే మన సర్వేలో అయితే ఉండడం జరిగింది. ఎక్కువగా మనకు 400 ఎబో అయితే 250 మెంబర్స్ అయితే ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఎక్సెల్ షీట్ని కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను. అక్కడ మీరు మీ యొక్క మార్క్స్ మీ డిస్టిక్లో లేదంటే మీ యొక్క మల్టీ జోన్లో ఏ పొజిషన్లో ఉంది అండ్ మీ కేటగిరీలో ఏ పొజిషన్లో ఉంది అనేది కూడా మీరు ఎక్సెల్ షీట్ ఆధారంగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు మన టెలిగ్రామ్లోకి వెళ్ళండి. మీకు అక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి పీడిఎఫ్ ఈ రకంగా ఉంటుంది అండ్ దీనికి సంబంధించినటువంటి ఎక్సెల్ షీట్ కూడా ఉంటుంది. మీరు దాన్ని చెక్ చేసుకోండి. సో మాక్సిమం ఇక్కడ 430 ప్లస్ ఉంటేనే మీరు హోప్ అయితే పెట్టుకోండి. అండ్ రిజర్వేషన్స్ కొన్ని ఎస్సీ, ఎస్టీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వంటి రిజర్వేషన్లో 400 నుంచి 430 మధ్యలో మేబీ కట్ అయితే కావచ్చు. సో బీసీబీ, బీసీడీ, ఓపెన్ కేటగిరీ అనేటువంటి 430 ఎబోన్ ఉంటేనే మీరు హోప్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీకు కూడా తెలిసిపోతుంది. ఒకసారి ఎక్సెల్ షీట్ ముందర వేసుకొని మీరు బ్రేకప్ వేకెన్సీస్ చూసుకోండి. మీరు అంటే మీకు ఆ కట్ ఆఫ్లో మీరు ఉంటున్నారా లేదనేది అర్థమవుతుంది కనుక ఒకసారి మీరు మన టెలిగ్రామ్లోకి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే తెలుగులో రాయడమే మేము చేసిన తప్ప అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. రీవాల్యుయేషన్ చేయించండి, టీజీపీఎస్సీ చైర్మన్కు అభ్యర్థుల లేఖాస్త్రం అంటూ చూడవచ్చు. ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ను తెలుగులో రాసిన వారికి తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి పలువురు అభ్యర్థులు ఆరోపించారు. తెలుగులో రాయడమే మేము చేసిన తప్ప అంటూ ప్రశ్నిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇదే అంశంపై కొందరు అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంగళవారం టీజీపీఎస్సీ చైర్మన్కు లేఖ కూడా రాశారంట. ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని, దీంతో తెలుగు మీడియంలో రాసినటువంటి ఎవరైతే ఈ గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నష్టం జరిగిందని చెప్పేసి ఆ లేఖలో ప్రస్తావించినట్లయితే చూడవచ్చు. సో పేపర్ 6లో కనుక చూసినట్లయితే మనకి సీనియర్ అభ్యర్థులకు కేవలం 60 మార్కులే వచ్చాయని, ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి 80 నుంచి 90 మార్కులు వచ్చినట్లు ఉదహరించారు. దాంతోపాటు ఎకానమీలో చాలామందికి 100 మార్కులు దాటాయని, ఒకే జవాబును తిప్పి రాసిన వారికి కూడా 91 మార్కులు వచ్చాయని, కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాసిన వారికి 70 లోపే మార్కులు వేసినట్లు అభ్యర్థులు ఆరోపించినట్టు ఇక్కడ చూడవచ్చు. రీకౌంటింగ్తో పాటు మనకు ఏది పేపర్ల రీవాల్యుయేషన్ కూడా చేయించాలని చెప్పేసి ఆయా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దీంతో పాటు మనకు నిన్నటి న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. 9వ జోన్ మల్టీ జోనా ఇదెక్కడి దబ్బా అంటూ చూడవచ్చు. టీజీపీఎస్సీ తప్పిదంతో గ్రూప్ 2 అభ్యర్థులు తికమక అంటూ ఇక్కడ చూడవచ్చు. మనకు జీఆర్ఎల్లో చిన్న మిస్టేక్స్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది. రాష్ట్రంలో జోన్ల సంఖ్య 7, మల్టీ జోన్ల సంఖ్య 2. చదువుకున్న వారిని ఎవరిని అడిగినా టక్కున సమాధానం ఇస్తారు. కానీ మంగళవారం టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 2 ఫలితాల్లో మాత్రం ఈ జోన్ 9 అండ్ మల్టీ జోన్ 9 అని చెప్పేసి పేర్కొన్నది. ఇలా జనరల్ ర్యాంకింగ్ లిస్టులో ఏకంగా 1000 మంది వరకు ఇది ఈ రకంగానే మనకు మల్టీ జోన్ 9 అని చెప్పేసి వచ్చిందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదేంటో తెలియక పలువురు అభ్యర్థులు సతమతమయ్యారు. సో అటు మల్టీ జోన్
జోన్ రెండింటిలో కూడా మనకి 9వ నెంబర్ కనిపించింది. రాష్ట్రంలో 9వ జోన్ అండ్ మల్టీ జోన్ లేకపోవడంతో ఇది ఎక్కడి నుంచి వచ్చిందని పలువురు అభ్యర్థులు సోషల్ మీడియాలో పోస్టులు ఇస్తారు. ఈ అంశంపై ఆరా తీసేందుకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంను నమస్తే తెలంగాణ సంప్రదించగా ఆయన స్పందించలేదంటూ చూడవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు జేఆర్ఎల్లో ఇక్కడ మీరు చూసినట్లయితే 9 అని చెప్పేసి పడ్డాయి. ఇట్లా దాదాపు ఒక 1000 మంది అభ్యర్థులకు పైగా జీఆర్ఎల్లో ఈ రకంగా ఉన్నట్లయితే చెప్తున్నారు. ఇక దీంతో పాటు చాలామంది అభ్యర్థులు మనకు గ్రూప్ 2 మార్క్స్కి సంబంధించి కామెంట్ అయితే చేస్తున్నారు, కాల్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ప్రైమరీ కీకి అండ్ ఫైనల్ కీకి చాలా మార్క్స్ డిఫరెన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకసారి మీ యొక్క ఓఎంఆర్ షీట్స్ను అండ్ ఫైనల్ కీ తోటి చూసుకోండి, మార్క్స్ ఎక్కడ మిస్ అయ్యా మీకు తెలుస్తుంది, మీరు ఏమైనా మిస్టేక్ చేశారా లేదా చూసుకోమని చెప్పాను. అయినప్పటికీ చాలామంది చెక్ చేసుకున్న తర్వాత కూడా చాలా మార్క్స్ డిఫరెన్స్ వస్తుందని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు, కొంతమంది కాల్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మీరు ఒకసారి టీజీపీఎస్సీకి వెళ్ళి కలవండి. అంటే మీ యొక్క ఓఎంఆర్ షీట్స్ అదేవిధంగా ఫైనల్ కీని తీసుకెళ్ళి చూపించేటువంటి ప్రయత్నం చేయండి. మరి వాళ్ళు ఎటువంటి రిప్లై ఇస్తారనేది మీరు చూడండి. మన దగ్గర ఎటువంటి సమాధానం అయితే లేదు, అది టీజీపీఎస్సీ దానికి సంబంధించి రిప్లై ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు అన్ని కరెక్ట్ ఉన్నాయి అయినా కూడా మాకు మార్క్స్ తగ్గాయి అనుకుంటే కంపల్సరీ ఆ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఒకసారి మీరు టీజీపీఎస్సీకి వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీ యొక్క ఓఎంఆర్ షీట్స్ను జిరాక్స్ తీసుకొని వెళ్ళి అక్కడ చూపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ అది. ఇక నెక్స్ట్, ఉద్యమంతోనే ఉద్యోగాలపై అవగాహన వచ్చిందంటూ చూడవచ్చు. ప్రణాళికతో చదివా 6 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. సో సాక్షితో గ్రూప్ 2 3వ ర్యాంకర్ మనోహర్ రావు అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో నిన్న కూడా సార్కి సంబంధించి మనం చూసాం. వీలైతే మన ఛానల్లోకి సార్ యొక్క ఇంటర్వ్యూ కూడా తీసుకొస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది, మీకు చూద్దాం. ఇక నెక్స్ట్ విషయం అయితే, తహసీల్దార్గా పనిచేస్తూనే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యా. గతంలో టీచర్గా అదేవిధంగా ఏటీడబ్ల్యూఓగా విధులు నిర్వహించినటువంటి గ్రూప్ 1 టాపర్ నాగార్జున రెడ్డి అంటే ఇక్కడ ఇచ్చారు. ప్రస్తుతం హుజూర్ నగర్లో తహసీల్దార్గా బాధ్యతలు అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే గ్రూప్ 1 కావచ్చు గ్రూప్ 2 సాధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏ రకంగా కష్టపడ్డారనేది ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రూపంలో ఇచ్చారు. ఇక నెక్స్ట్ విషయం అయితే, అగ్నివీరులకు దరఖాస్తు అంటూ చూడవచ్చు. జనరల్ డ్యూటీ టెక్నికల్ అండ్ క్లర్క్ స్టోర్ అంటూ చూడవచ్చు. స్టోర్ కీపర్ అండ్ ట్రేడ్స్మెన్ విభాగంలో పోస్టుల భర్తీ అంట. సో భారత సైన్యంలో 2025-26 సంవత్సరానికి అగ్నివీర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ అయింది. అగ్నివీర్ విభాగంలో ఈ జనరల్ డ్యూటీ కావచ్చు అండ్ అదేవిధంగా టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్స్మెన్ విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 10 మధ్య ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జూన్లో ఆన్లైన్లో పరీక్షలు ఉంటాయంట. దరఖాస్తుదారులు తమ అర్హతలను బట్టి ఏవైనా 2 కేటగిరీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇచ్చారు. 2004 అక్టోబర్ 1 నుంచి 2008 ఏప్రిల్ 1 మధ్య జన్మించిన అదేవిధంగా పెళ్లి కాని పురుషులు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అంటూ ఇక్కడ మనం అగ్నివీర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీటికైతే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్, ఇక్కడ మనకు నిన్న జేఎల్కి సంబంధించినటువంటి నియామక పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకు 1292 ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులకు సంబంధించినటువంటి ఇది నియామక పత్రాలు కావచ్చు. దాంతోపాటు 240 మంది పాలిటెక్నిక్ అధ్యాపకులు కూడా బుధవారం మనకు రవీంద్ర భారతిలో నియామక పత్రాలు అయితే సీఎం గారు అయితే అందించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే, పాత నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తించదు అంటూ ఇక్కడ కొన్ని న్యూస్ చూడవచ్చు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందే రాష్ట్ర ప్రభుత్వం అనేక నోటిఫికేషన్లు ఇచ్చిందని, వాటికి ఎస్సీ వర్గీకరణ వర్తించదని, అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత వచ్చేటువంటి అన్ని నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తిస్తుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి స్పష్టం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికే బీజేపీ పార్టీతో కలిసి మందకృష్ణ మాదిగా ఈ నాటకానికి తెరలేపారని చెప్పేసి ఆరోపించినట్టు చూడవచ్చు. ఇక్కడ మనకు ఇది ఎస్సీ వర్గీకరణ అనేది పాత నోటిఫికేషన్లకు వర్తించదని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నట్టు చూడవచ్చు. ఇక నెక్స్ట్, ప్రజలే కేంద్రంగా పాలన అంటూ చూడవచ్చు. సమృద్ధి, సమానత్వం, పురోగతితో దేశానికి దిక్సూచిగా తెలంగాణ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ యొక్క ప్రసంగం అయితే ఉండడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకు ఈ నెల 19న రాష్ట్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. 27 వరకు దీనికి సంబంధించినటువంటి సమావేశాలు అయితే ఉంటున్నాయి. సో ఈ సందర్భంగా మనకు జాబ్ క్యాలెండర్ ఏదైతే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మీరు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మనకు 19 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం అయితే 27 వరకు ఉంటాయి కనుక ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో దాన్ని రివైజ్ చేసి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఫైట్ చేసే ప్రయత్నం చేయండి. ట్విట్టర్ వేదికగా మీరు సీఎంఓను ట్యాగ్ చేస్తూ దానికి సంబంధించి మీరు ట్వీట్ చేయండి. వీలైతే దానికి సంబంధించి కూడా నేను ఒక పోస్ట్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. నేను ట్వీట్ చేసి ఆ పోస్ట్ చేస్తాను. దాన్ని మీరు రీట్వీట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మన కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి గవర్నమెంట్ ఒకవేళ జాబ్ క్యాలెండర్ ప్రకటించవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి ఎకానమీ పైన ఒక ఆర్టికల్ వచ్చింది. రీజనింగ్ సంబంధించి కూడా ఒక ఆర్టికల్ చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ రీజనింగ్ సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇక్కడ ఇచ్చారు.
దాంతోపాటు ఇక్కడ జాతీయ పార్టీగా గుర్తింపు అంటూ మనకు జాతీయ పార్టీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోటి ఒకటి మనకు వెలుగు సక్సెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అదేవిధంగా ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 అంటూ మనం నిన్నటి కరెంట్ అఫైర్లో చూసాం. సో వీటన్నిటి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదంటే మన ఇన్స్టా పేజ్ని మీరు ఫాలో కండి, అక్కడ కూడా నేను వీటిని పోస్ట్ చేస్తుంటాను, మీరు అక్కడ నుంచి కూడా వీటిని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు. సో మన ఇన్స్టా పేజ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా ఇది కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి, ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే తేజస్ నుంచి విజయవంతంగా అస్రా పరీక్ష అంటే ఇక్కడ చూడవచ్చు. సో దేశీయంగా అభివృద్ధి పరిచినటువంటి తేజస్ యుద్ధ విమానం నుంచి బుధవారం గగనతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించేటువంటి అస్రా క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారంట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ అస్రా అనేటువంటిది ఎట్లా ప్రయోగిస్తారని చెప్పేసి అడగవచ్చు. గగనతలం నుంచి గగనతలం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ప్రీవియస్లో అడిగిన సందర్భాలున్నాయి. అస్రా క్షిపణి అనేటువంటిది మనకు ఈ గగనతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగించేటువంటి ఒక క్షిపణి కింద గుర్తుంచుకోండి. ఒడిశాలోని ఈ చాందీపూర్లో దీనిని చేపట్టినట్లు ఇక్కడ చూడవచ్చు. రక్షణ శాఖ దీనికి సంబంధించినటువంటి విషయాలను అయితే వెల్లడించింది. ఇక్కడ మీరు ముఖ్యంగా ఇది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూసినట్లయితే కాంతి ఘనీభవనం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తొలిసారి సూపర్ సాలిడ్ల మార్పు ఇటలీ శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ద్రవ పదార్థం ఘన పదార్థంగా మారడాన్ని మనం ఘనీభవన ప్రక్రియ అని చెప్పేసి అంటాం. ఇది మనకు తెలిసినటువంటిదే. కానీ ఇక్కడ నమ్మశక్యం కాని రీతిలో ఇటలీ శాస్త్రవేత్తల బృందం ఏకంగా కాంతిని ఈ ఘనీభవింపజేసిందంట. సో నానో టెక్నాలజిస్టులు భౌతిక శాస్త్రవేత్తలతో కూడినటువంటి ఈ బృందం తొలిసారిగా కాంతిని ఈ సూపర్ సాలిడ్ల ప్రవర్తించేలా చేయగలిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. తద్వారా ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి సైన్స్ను ఇది మార్చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ సూపర్ సాలిడ్లా మార్చినటువంటి సైంటిస్టులు ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇటలీకి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. కాంతి ఘనీభవింపజేసినటువంటి ఘనత అన్నమాట. ఇది ఒక అద్భుత ఆవిష్కరణ అని చెప్పేసి చెప్తున్నారు సైంటిస్టులు. సో ఇది గుర్తుంచుకోండి, ఏ దేశానికి సంబంధించిన అనేది. నెక్స్ట్ ఫ్యూచర్ సిటీలో 56 గ్రామాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సీఎం చైర్మన్గా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పురపాలక మంత్రి వైస్ చైర్మన్ మరో 9 మంది సభ్యులు ప్రభుత్వం ఉత్తర్వులు అని చెప్పేసి ఇచ్చారు. మనకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి మనం ఎక్కువ వార్తలు చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఒక డెవలప్మెంట్ అథారిటీ అయితే ఏర్పాటు చేస్తారు. దీనికి చైర్మన్గా మనకు సీఎం గారు ఉండబోతున్నారు. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఫ్యూచర్ సిటీ కోసం మనకు ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరిట కొత్త సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలతో దీన్ని పరిధిని నిర్ణయించిందంట. ఈ అథారిటీలో ముఖ్యమంత్రి చైర్మన్గా, పురపాలక పట్టణాభివృద్ధి, పరిశ్రమల, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇది గుర్తుంచుకోండి, నేరుగా ఇటువంటి అడగవచ్చు. మనకి ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ మహా హైదరాబాద్ అంటూ చూడవచ్చు. హెచ్ఎండిఏ స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అని చెప్పేసి ఇచ్చారు. సో 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలు అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. సో మనకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇక మహా నగరంగా మారనుంది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ స్థానంలో మనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందంట. సో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తుండడంతో భవిష్యత్తు అవసరాలను పరిగణలోకి తీసుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ను ఏర్పాటు చేయనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో వాటికి సంబంధించి ఈ రీజియన్లో మనకు ఏ డిస్ట్రిక్ట్స్ రాబోతున్నాయి అండ్ వాటికి సంబంధించినటువంటి ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు రాబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. మొత్తం 1355 గ్రామాలు అయితే ఆ పరిధిలోకి రాబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ వ్యూహాత్మక భాగస్వాములుగా భారత్, మారిషస్ అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రధానులు మోదీ అదేవిధంగా రామ్ గులాం నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు భారత ప్రధానమంత్రి మోడీ గారు అయితే మారిషస్ పర్యటనలో ఉన్నారు. సో భారత్, మారిషస్ తమ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ మెరుగైనటువంటి వ్యూహాత్మక భాగస్వాములుగా మారాయని చెప్పేసి ఇక్కడ ప్రకటించారు. టోటల్గా 8 ఒప్పందాలు అయితే కుదిరాయంటే ఇది గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. విదేశీ అంటే మోడీ యొక్క విదేశీ పర్యటన మీద మనకు ఎగ్జామినర్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు చాలా ఎగ్జామ్లో, కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మారిషస్ అత్యున్నత పురస్కారం కూడా మోడీకి రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం నిన్న కూడా చూసాం. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇది 21వ అవార్డు అనమాట. మనకు చాలా అవార్డ్స్ అనేటువంటి మోడీ గారికి వస్తున్నాయి. సో ఏ దేశం ఏ అవార్డు ఇస్తుంది అనేది కూడా గుర్తు. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, ఇటీవల క్రింది ఏ దేశాలు మోడీ గారికి ఆ దేశ అత్యున్నత పురస్కారాలు ఇచ్చాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా మనం ఆ వరుస క్రమం కూడా
ఆ కంట్రీస్ నేమ్స్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన టెలిగ్రామ్లో అయితే మీరు కంపల్సరీ జాయిన్ కాండి. నేను గ్రూప్ 1కి సంబంధించినటువంటి మనం చేసిన సర్వే పీడిఎఫ్ను విత్ ఎక్సెల్ షీట్తో పాటు అక్కడ ఆల్రెడీ షేర్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అది కింద మీకు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కోర్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.